పసుపు ఎంత వేస్తున్నావు అమ్మ? చిటికెడు పసుపు చెప్పుకుంటాయి. చిటికెడు పసుపు తర్వాత తగ్గంత చేసి వేసుకుని తగ్గంత మంచి నూనె వేసుకొని కలుపుకోవాలి ముందు. సరిపడ మంచి నూనె వేసుకొని, అంటే చేపల కూర కాబట్టి మంచి నూనె ఎక్కువ కనబడుతుంది. మంచి నూనె ఎక్కువ ఉంటేనే నీసు కంపు తగ్గుతుంది. చూసుకొని ముందు పిసుకోవాలి. ఒకసారి ఆ మూడు పిసుకోవాలి. ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కూడా చేపల్లో కలిసేటట్టు మెత్తగా మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకుంటేనే టేస్ట్ వస్తుందంట. కలుపుకొని తర్వాత పసుపు మంచి నూనె మొక్కలకు పెట్టాలంట, నీసు కంపు రాకుండా ఉంటుందంట. ఇది కారం తగ్గంత చూసి, అంటే ఆ చేప ముక్కలకి ఎంత కారం పడుతుంది అనేది మీకు తెలిసింది కదా. మీరు ఎక్కువ స్పైసీగా తింటే ఎక్కువ కారం వేసుకోండి, తక్కువగా మేము మంట పట్టలేము అనుకునే వాళ్ళు తక్కువ కారం వేసుకోండి. చేపల కూరలో కారం ఎక్కువగానే పడుతుంది. కారం మంచి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది. ఇవి పైలెట్ కూరలు అండి. పైలెట్ కూరలు అంటారు వీటిని. 2 కేజీలు. 2 కేజీల్లోకి 6 రూపాయలు పోసానండి. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. చేపల కూరలు బాగుంటుంది. వేసుకొని కలుపుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సైజు చింతపండు తీసుకొని పచ్చిద్దాము. కారం ఎక్కువ వేసుకోవాలంట చేపల కూరలో. అదే అసలు ఇక్కడ ట్రిక్. కారం చాలా మంది తక్కువ వేసుకుంటారు, అందుకే వాళ్ళ కూర నీసు కంపు వస్తుంది. అది ఉల్లిపాయ సైజు చింతపండు, అది ఇలాగా పావు కేజీకి కొంచెం తక్కువ తగ్గించి చూడండి గ్రేవీగా గుజ్జుగా ఎలా వచ్చిందో. అంటే నీళ్ళు ఎక్కువ పోయకూడదంట, సరిపడా మాత్రమే చేపల పులుసులో నీళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఎవడ ఒక చేత్తోనే చేయాలి, ఏదైనా ఒక చేత్తో చేస్తేనే టేస్ట్ వస్తుంది. 2-3 నాకు కొంచెం చూసుకుంటే అయితే ఎక్కువైందో అది మళ్ళీ వేసుకోవచ్చండి వెనక్కి. అంటే ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదని టేస్ట్ చేస్తుంది మమ్మీ. కారం కావాలి కదండి దాంట్లోకి. అన్నీ సరిపోయింది చూడండి. చూపిస్తే బాగుంటుందండి. సగం కూర వండిన తర్వాత మమ్మీ గ్యాస్ మీద ఉండదండి, చేపల కూర కట్టెల పొయ్యి మీద వండిద్ది. సగం కూర ఉడికిన తర్వాత ఎలా ఉందో చూపిస్తుంది. ఓకేనా? గుజ్జుగా నీళ్ళల్లో ఉంటే బాగోదు. సగం కూర ఉడికి ఏం తక్కువైందో చూసుకోవాలి.